హలో ఫ్రెండ్స్, ఖమ్మం వచ్చేసినాం ఇంకొక జోర్దార్ జబర్దస్త్ వీడియోతో. ఏంటి సడన్గా తెలుగుకి షిఫ్ట్ అయిపోయాడు అనుకుంటున్నారా? మా దోస్తులందరూ చాలా ప్రేమగా అడిగారు, ఒరే నిన్ను టీ తాగిచ్చి మరి ఎవడైనా కొట్టాడ్రా? తెలంగాణ ఓడివై ఉండి, తెలుగు ఓడివై ఉండి, ముఖ్యంగా ఖమ్మం తెలుగు ఓడివై ఉండి నువ్వు తెలుగులో వీడియో చేయకపోవడం ఏంటి అని అడిగేశారు. సో మీ ముందుకు తెచ్చేసా కేఎఫ్సి స్టైల్ బ్రాస్టెడ్ చికెన్ ఇన్ తెలంగాణ స్టైల్. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మొదలుపెట్టే ముందు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. చికెన్ విత్ స్కిన్ తెచ్చుకున్నారంటే అది క్రంచీ అయి టేస్ట్ బాగుంటుంది. స్కిన్లెస్ ఉన్నా కానీ బాగానే ఉంటుంది, సేమ్ ప్రాసెస్. సో ముందుగా మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ పక్కన పెట్టుకోవాలి. ఐటమ్స్ అంటే మరీ భయంకరమైన ఐటమ్స్ ఏం అక్కర్లేదు, వెరీ సింపుల్ ఐటమ్స్ మీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు కదా. వాటిని వీడియోని ఎప్పుడు పాజ్ చేసినా అన్నీ అర్థమవుతాయి. అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ కొట్టండి, నేను అన్ని డీటెయిల్గా కామెంట్లో పెట్టేస్తాను. పాయింట్కి రా అంటారా? సో ముందు చికెన్ పీసెస్ అన్నింటికి ఈ ఉప్పు, కారం, పెరుగు, మసాలా అన్నీ పట్టించేసి పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టేయడం అంటే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఫ్రిడ్జ్లో ఒక 6 hours అలా వదిలేశారనుకోండి, పీస్కి మసాలా జబర్దస్త్గా అనుకుంటుంది. తిన్నా కానీ పీసు చాలా టేస్టీగా ఉంటుంది. 6 hours later అని ఒక మీమ్ వస్తుంది. ఆ మీమ్ వచ్చిన వెంటనే 6 గంటలు అయిపోయిందనమాట. ఇప్పుడు మన చికెన్ మంచి ఫామ్లో ఉంది, పీసెస్ అన్నీ మంచిగా మ్యారినేట్ అయి ఉన్నాయి. సో వీటికి మనం ఇప్పుడు కోటింగ్ వేయాలి. కోటింగ్ అంటే చాలా సింపుల్ ఐటమ్స్. 3 ఐటమ్స్ కావాలి మనకి. ఒకటి మైదా, ఎగ్స్, కార్న్ఫ్లేక్స్. 3 ఐటమ్స్ని 3 బౌల్స్లో తీసేసుకోవాలి. కార్న్ఫ్లేక్స్ని మాత్రం లైట్గా గ్రైండ్ చేసుకోవాలి, కానీ ఫుల్గా గ్రైండ్ అవ్వనివ్వద్దు, అదే మ్యాజిక్. చికెన్ పీసెస్ని 3 బౌల్స్లో ఒకదాని తర్వాత ఒకటి ముంచాలా తీయాలి. అంటే డబుల్ కోటింగ్ వేసుకోవాలి, కానీ ఫుల్గా లావు కానివద్దు. కొంచెం టెక్స్చర్ బెటర్గా ఉండాలంటే లైట్గానే ఉండాలి, కాకపోతే డబుల్ కోటింగ్ వేసుకోవాలి. ఇది ఇంకో మ్యాజిక్. ఇక కడాయిలో నూనె పోసి సన్న ఫ్లేమ్లో పెట్టండి. నూనె కాగగానే ముక్కలు మెల్లమెల్లగా వదిలిపెట్టాలి. అర్జెంట్ అని మంట ఎక్కువ పెట్టేయకండి, బయట నల్లగా అయిపోతుంది, లోపల మాత్రం పచ్చిగా ఉంటుంది. లో ఫ్లేమ్లో కుక్ చేస్తే టైం పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. ఈ అన్నీ మనతో కావు, ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్ అంటే ఇంకా బయటకు వెళ్ళి బజ్జీలు తిన్నామే. ఇలా ఫుల్ ఫ్లేమ్లో వండేస్తే బాగోదు. కోడి కడాయిలో బిజీ ఉంటే చేతులు ఖాళీ ఎందుకని వేసా, అదే మైనీస్ చేసా. ఇది వెజ్ అండ్ హెల్దీ మైనీస్. ప్రిపేర్ చేయడం చాలా సింపుల్, ఐటమ్స్ కూడా చాలా తక్కువ పడతాయి. కాజుతో చేసే ఈ వెజ్ మైనీస్ని కనబడుతున్న ఐటమ్స్ వేసేసి రుబ్బేసేసి పక్కన పెట్టేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మన తెలంగాణ స్టైల్ కేఎఫ్సి చికెన్ రెడీ. ఇంకా దీన్ని మనం ప్రిపేర్ చేసిన మయోనీస్లో ముంచుకొని తింటే ఉంటుంది, అదిరిపోలా అంటారు తినేసి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎట్లా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం గట్టిగా లైక్ వేసుకోండి, అట్లానే సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.